ఇషాని వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియోలో మైసూర్ పాక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ మైసూర్ పాక్ నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుందండి, చాలా బాగుంటుంది. మైసూర్ పాక్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ ఇష్టపడతారు కదా. చూస్తుంటేనే తినాలనిపించే ఈ మైసూర్ పాక్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా నేను ఇక్కడ ఒక గ్లాస్ శనగపిండి తీసుకున్నాను. అలానే పావు టేబుల్ స్పూన్ వంట సోడా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని జల్లించుకోవాలి. శనగపిండిని ఇలా జల్లించుకోవటం వల్ల శనగపిండి ఉండలు లేకుండా ఉంటుంది. ఇలా జల్లించుకున్న తర్వాత ఒక ప్లేట్లో వేసుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకొని దానికి నెయ్యి అప్లై చేసుకోవాలి. నేను ఇక్కడ బాక్స్ గిన్నె తీసుకున్నానండి, మీకు కావాలంటే మామూలు గిన్నె కూడా తీసుకోవచ్చు. తర్వాత ఒక కడాయి తీసుకొని దానిలో 2 గ్లాసులు చక్కెర వేసుకోవాలి. 1 గ్లాస్ శనగపిండికి 2 గ్లాసులు చక్కెర కరెక్ట్గా సరిపోతుంది. 3/4 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని స్టవ్ పైన పెట్టి ఉడికించుకోవాలి. తీగపాకం వచ్చే వరకు ఇలా ఉడికించుకోవాలి. ఈలోగా ఒక గిన్నె తీసుకోవాలి. ఇది నెయ్యి గిన్నె అండి. ఆల్రెడీ దీనిలో 1/2 గ్లాస్ నెయ్యి వేసుకోవాలి. అలానే 1 గ్లాస్ నూనె వేసుకోవాలి. మీకు కావాలంటే మొత్తం నూనె కూడా వేసుకొని చేసుకోవచ్చు. 1.5 గ్లాస్. మొత్తం నేను ఇక్కడ 1 గ్లాస్ శనగపిండికి 1/2 గ్లాస్ నెయ్యి, 1 గ్లాస్ ఆయిల్ తీసుకున్నాను. అంటే మొత్తం 1.5 గ్లాస్ తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టుకొని వేడి చేసుకోవాలి. పక్కన రెండో స్టవ్ ఉంటుంది కదండి, దాని మీద పెట్టి వేడి చేసుకోవాలి. ఈలోగా పాకం వచ్చిందో రాలేదో కూడా చూసుకుంటూ ఉండాలి. పాకం ఇలా తీగ పాకం వస్తే సరిపోతుంది. ఇలా తీగ పాకం వచ్చిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న శనగపిండి వేసుకొని బాగా కలుపుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని శనగపిండి మొత్తం కూడా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. మొత్తం ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మరో 2 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత బాగా వేడిగా ఉన్న ఆయిల్ని ఒక్కొక్క గరిట వేసుకుంటూ బాగా కలుపుతూ ఉండాలి. నిమిషానికి ఒకసారి ఇలా ఆయిల్ వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఆయిల్ స్టవ్ పైనే ఉండాలి. అలా అని ఆయిల్ని ఎక్కువగా మాడనివ్వకూడదండి. ఆయిల్ మాడుతుంది అనుకుంటే స్టవ్ ఆఫ్ చేసుకోండి. శనగపిండి ఇలా ఆయిల్ వేస్తూ ఉంటే శనగపిండి పీల్చుకుంటూ ఉంటుందన్నమాట ఆయిల్ మొత్తాన్ని కూడా. ఇలా శనగపిండిలో నుండి ఆయిల్ బయటకు వచ్చే వరకు ఆయిల్ వేస్తూ ఉండాలి. ఇప్పుడు ఈ మొత్తాన్ని ముందుగా నెయ్యి రాసి పెట్టిన గిన్నెలో వేసుకోవాలి. ఇలా మొత్తం కూడా గిన్నెలో వేసుకొని సమానంగా సర్దుకోవాలి. మరీ గట్టిగా ప్రెస్ చేయకూడదండి, ఇలా సమానంగా అనుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పైన కొంచెం ఆయిల్ కనిపించినా కూడా మైసూర్ పాక్ చల్లారేలోగా ఆయిల్ని పీల్చుకుంటుంది. ఇది మొత్తం కూడా ఒక 10 నిమిషాలు చల్లారిన తర్వాత మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మనకి కట్ చేసుకోవడానికి కుదరదండి, అందువల్ల కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనకు కావాల్సిన షేప్లో కట్ చేసి పెట్టుకోవాలి. మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి. చూడండి మైసూర్ పాక్ ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. దీనిని మనం నోట్లో వేసుకోగానే కరిగిపోతుందన్నమాట, చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదండి, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా చక్కగా ఇలా ఇంట్లోనే మైసూర్ పాక్ చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్స్లో చెప్తారా? ఫ్రెండ్స్ చూశారు కదా, చాలా ఈజీగా మైసూర్ పాక్ ఎలా తయారు చేసుకోవాలో. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.